మనిషిని డబ్బు ఒంటరితనం నుంచి దూరం చేయలేదు, హోదా ఒంటరితనం నుంచి దూరం చేయలేదు, లేదా నీ ఎడ్యుకేషన్ ఒంటరితనం నుంచి దూరం చేయలేదు. వితౌట్ సొల్యూషన్ విల్ నాట్ గాడ్ అలౌడ్ ఎనీ ప్రాబ్లం ఇన్ టు యువర్ లైఫ్. డు నాట్ ఫర్గెట్. తను చాలా డిప్రెషన్ లో ఉంటేనే కానీ అంత ధైర్యంగా చాలా చక్కగా ఉన్న పిల్లల్ని తీసుకొని ట్రాక్ పైన అలా నడుచుకుంటూ వెళ్ళి ఎంత ధైర్యం ఉంటేనే కానీ ఆ పరిస్థితి ఎదుర్కొంటుంది ఆమె. అంటే చూడండి, ఒంటరితనం అనేది చాలా డేంజర్. మరణం కూడా ఒంటరితనం దగ్గర ఓడిపోయింది. ఒక ట్రైన్ ట్రాక్ పైన ఆత్మహత్య చేసుకోవడానికి ఆ ట్రాక్ పైన నడుచుకుంటూ వెళ్ళి ఆ ట్రైన్కి డాష్ ఇవ్వడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎంతో ధైర్యం ఉంటేనే కానీ ఆ పరిస్థితి రాదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే డిప్రెషన్, ఒంటరితనం అనేది చాలా డేంజరు. అది మరణాన్ని కూడా జయిస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎనీ ప్రాబ్లం ఖచ్చితంగా ఎవరో ఒకరితో షేర్ చేసుకోవాలి. నేనేమనుకుంటున్నానంటే తనలో ఉండేటువంటి డిప్రెషన్ని పిల్లల్లోకి ఎక్కించింది చాలా రోజులు బట్టి. ఎందుకు ఆ మాట అంత కఠినమైన మాట మాట్లాడుతున్నానంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు రిఫ్యూజ్ చేసేవాళ్ళే. పిల్లల్లో ఎవరో ఒకరు రిఫ్యూజ్ చేయాల్సింది. ఇది వద్దు, ఇలా చేయకూడదు మమ్మీ, అవసరమైతే దాని గురించి మనం ప్రయత్నిద్దాము, పోరాడదాము, లేకపోతే ఎవరికైనా చెప్దాము అని వాళ్ళు కొంచెం కంపల్సరీగా తల్లితో మాట్లాడను. ఎవరో ఒకరు రిఫ్యూజ్ చేసుంటే ముగ్గురులో ఖచ్చితంగా ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడేవాళ్ళు. కానీ అలా జరగలేదు. ముగ్గురు ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేశారంటే ఏమి చాలా రోజులు బట్టి తనలో ఉండే ఒంటరితనాన్ని, తనలో ఉండే డిప్రెషన్ని పిల్లల్లోకి ఎక్కించిందని అనిపిస్తుంది నాకు. అందుకనే పిల్లల్ని ఎప్పుడు కూడా మనము సెన్సిటివ్గా పెంచకూడదు. పిల్లల్ని ఎప్పుడైతే మనం సెన్సిటివ్గా పెంచుతామో ఇగో ఇలాంటి పరిస్థితులన్నీ వస్తాయి. వాళ్ళని ఎప్పుడు కూడా ప్రతి పరిస్థితి నేర్పించాలి. వాళ్ళకి దేనైనా ఎదుర్కొనే ఆ ఆలోచన వాళ్ళకి మనం నేర్పించాలి. ఆ పరిస్థితులు వాళ్ళకి అలవాటు చేయాలి. మనం అలా అలవాటు చేసినప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు మనకి ధైర్యాన్ని ఇస్తారు. వాళ్ళు మనకు నిలబెడతారు మనతో పాటుగా. భయపడక మమ్మీ, భయపడక డాడీ, నేనున్నాను కదా, లేకపోతే ఇగో ఇలా చేద్దాం అలా చేద్దామని. కానీ ఆ పిల్లలు కూడా దాన్ని అంగీకరించారంటే వాళ్ళలో ఒక సెన్సిటివిటీ కనబడుతుంది. వాళ్ళకి ఇంకా లోకం అనేది తెలియలేదు, వాళ్ళకి ప్రపంచం అనేది తెలియలేదు. ఇప్పుడున్న రోజుల్లో ఖచ్చితంగా నేర్పించాలి. అంటే హద్దు మీరి గురించి నేను మాట్లాడలేదు, లోకం గురించి తెలుసుకోవడం. ప్రతిదీ కూడా ఎలా ఎదుర్కోవాలి, ఏ పరిస్థితులైనా సరే ఎలా జయించాలి అనే విషయాలు పిల్లలకి తెలియచేయాలి. తెలియచేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఒంటరితనం మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఒంటరితనము చాలా ప్రమాదకరమైంది.